శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం ప్రమాదంపై అధికార ప్రతిపక్షాల విమర్శల పర్వం ఓవైపు కొనసాగుతూనే ఉంది. మరోవైపు టన్నెల్ వద్ద సహాయక చర్యలు 11వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ గల్లంతైన కార్మికుల ఆచూకీ దొరకలేదు. ఈ నేపథ్యంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్నే ఎస్ఎల్బీసీగా పిలుస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తెలంగాణ ప్రాంతానికి నీటిని తరలించేందుకు చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. 4 దశాబ్దాల కిందటే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆలోచన చేసిన 2 దశాబ్దాల కిందట పనులు మొదలుపెట్టారు. ఆ తర్వాత మధ్యలో ఆగిపోయిన పనులు ఈ మధ్యనే మొదలయ్యాయి. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ఎస్ఎల్బీసీ నిర్మాణానికి సుమారు 42 ఏళ్ల కిందట ఆలోచన మొదలు కాగా 2005 ఆగస్టులో 2813 కోట్లతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయగా 2007లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 43.93 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మించడం కీలకమైంది. టన్నెల్ బోరింగ్ మిషన్తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టారు. 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, 2 లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి సొరంగం 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా 34.37 కిలోమీటర్లు పూర్తయినట్లుగా నీటిపారుదల శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి 2 వైపుల నుంచి అంటే ఇన్లెట్, అవుట్లెట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాల్సి ఉంది. మరో సొరంగం 8.75 మీటర్ల వ్యాసంతో 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఇది నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దెవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు ఉంది. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాకాల, ఉదయ సముద్రం రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనేది ప్రణాళికగా ఉంది. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని నిర్ణయించారు. 2010 నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా రకరకాల కారణాలతో ఆలస్యమైంది. ఇప్పటి వరకు 6 సార్లు ప్రాజెక్టు పూర్తికి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం 2026 జూన్ లోపు పూర్తి చేయాలనేది లక్ష్యంగా నిర్దేశించారు. సొరంగం పైకప్పు కూలటం, టన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. అయితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రాజెక్టును పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పష్టతనిచ్చారు. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత టన్నెల్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభిస్తామని చెబుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.